దిల్సుఖ్ నగర్ లో ఈ రోజు ఏదైతే నిరుద్యోగులంతా కూడా ఈ రోజు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. శాంతియుతంగా ర్యాలీ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా భారీ ఎత్తున నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాల అంశంలో ఆ నిరుద్యోగులంతా కూడా ఈరోజు విభేదిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని. ఎందుకంటే 3 సంవత్సరాలు టైం గడుస్తున్నప్పటికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఇంతవరకు ఎక్కడ రాలేదు. వాళ్ళు ప్రభుత్వం 70,000 నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తుంటే లేదు, కేవలం 15,000 17,000 ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పితే వాళ్ళు 70,000 నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా డీజీపీ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు దాదాపు 19,000 పోస్టులు ఉన్నాయి. 19,000 పోస్టులకి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేవలం 5,000 పోస్టులే వాళ్ళు ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో నిరుద్యోగ యువతంతా కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 19,000 పోస్టులు కంపల్సరీ భర్తీ చేయాల్సిందే అంటూ కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిర్ణయించడం జరుగుతూ ఉంది. సో 19,000 పోస్టుల విషయంలో నిరుద్యోగులు అసలు తగ్గేదలే అంటున్నారు. ఎందుకంటే అదేవిధంగా వయోపరిమితి ఏదైతే వయసు ఇచ్చా కూడా కానిస్టేబుల్కి ఎస్ఐకి 36, 38 సంవత్సరాల వయోపరిమితిని కూడా పెంచమంటూ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. న్యాయమైన డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం కాలు రాస్తుందంటూ కూడా అనేక రకాలైనటువంటి డెలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. చూస్తా ఉన్నాం, మొత్తం అంతా పోలీసులు ఉన్నారు. ఇక్కడంతా కూడా నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వార్స్ స్టూడియో దిల్సుఖ్ నగర్.